హల్లెలూయా. 4వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం మొదటి వచనం. సౌలు ఫిలిష్తీయుల తరుముట మాని తిరిగి రాక దావీదు ఎన్గేదు అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చును. చాలు. ఈ దావీదు ఎక్కడ ఉన్నా దావీదును హతమార్చుటయే తన ధ్యేయం, తన లక్ష్యం. తన రాజ్య పరిపాలన, ప్రజల యొక్క క్షేమం గాలికి వదిలేశాడు ఈయన. ఎవరైనా సౌలు రాజు. ఈ దావీదు మీద అంత అక్కసు, అంత కోపము, ప్రాణం తీయవలనటువంటి అంత ఆవేశము సౌలుకి ఎందుకు వచ్చింది? ఒక మనిషి హృదయములోకి ఆ చేదు, ఓ మనిషి హృదయంలోకి ఆ కఠినత్వం ఎందుకు వస్తుంది? అర్థం చేసుకోలేకపోవటం వలన, లేక వలన అసూయ వలన, లేక వలన మరి అజ్ఞానం వలన. మనిషికి అజ్ఞానము, ఆవేశము, మత్సరము, కోపము, దూషణ ఓ మనిషి జీవితాన్ని వేలుతున్నప్పుడు ఆ మనిషి ఏమైపోతాడు? మనిషిగా జీవించాలంటే మనిషిలో ఉండే గుణాలు కూడా చాలా ప్రాముఖ్యమే. దేవుని బిడ్డలారా, ఒక మనిషి తాను మంచిగా జీవించాలంటే తన హృదయాన్ని బట్టి ఉంటుంది. ఈయనలో ఈ సౌలు రాజు అయ్యాడు, అంతవరకు బాగానే ఉంది. అభిషేకం పొందాడు సమూయేలు చేత, చాలా బాగుంది. ఆ తర్వాత తన జీవితము దేవునిలో నుండి పక్కకు వెళ్ళిపోవటానికి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా దేవునికి దూరం కావటానికి కారణం ఏమిటంటే చేతులారా తానే తెచ్చుకున్నాడు ఆ పని, ఆ నష్టాన్ని. అభిషేకించినటువంటి ఈ సమూయేలు ప్రవక్త సౌలు రాజుతో ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడు. దేవుడు సెలవిచ్చాడయ్యా, అమాలేకులందరూ నిన్ను హతం చేయాలి అని అన్నాడు. అక్కడ ఆ పని చేయలే, అవిధేయత చూపించాడు. దేవుడు ఏదైనా మనకొక మాట చెప్తే ఆ మాట మనకు మేలు కొరక, నష్టం కొరకు చెప్తాడా? మన బాగు కొరకు చెప్తాడా? లేకపోతే మనం నష్టపోవాలని చెప్తాడా? బాగు కోరికే చెప్తాడు. సమూయేలు సౌలుతో చెప్పాడు, నువ్వు వెళ్ళి అమాలేకులందరినీ హతమార్చమంటే ఆయన ఏం చేశాడు? పశువులను, ఎద్దులను, పశు సంపదనంతటిని, ఆ అమాలేకులు కలిగిన సమస్తముని కూడా హతం చేయమన్నాడు. ఆ పాప జనాంగం ఉండకూడదని. ఈ సౌలు రాజు వెళ్ళి అక్కడ అందరిని హతమార్చమంటే క్రొవ్వినటువంటి ఎద్దులను, మేకలను, గొర్రెలను, వాటిని దేవునికి బలి అని తీసుకొస్తాడు. శపితమైన వాటిని తీసుకొస్తాడు. అక్కడ మాట తప్పుతాడు. ఆ మాట తప్పినందుకు సమూయేలు వచ్చి దేవుని మాటను పూర్తిగా పాటించలేదు, అందుచేత నిన్ను త్రోసివేసి ఉన్నాడు, మరొక రాజును, మరొక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు అని చెప్తాడు. అక్కడ నుండి స్టార్ట్ అయింది నాకు బాధ. అంటే నేను రాజుగా ఉండకుండా ఇంకొకరు నా స్థానంలో రాజుగా ఉండటం ఇది ఎక్కడా సాధ్యమవుతుంది అని. చూడండి దేవుడు, ఒక వాక్య భాగాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం తీద్దాం. 15వ అధ్యాయం 26వ వచనం. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను. ఎవరంటున్నారు? సమూయేలు సౌలుతో అంటున్నా, అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక. ఏం విసర్జించాడు? యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగుగా సౌలు అతడిని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు
అతనితో ఇట్లను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి ఇశ్రాయేలు రాజ్యం నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. చాలు. వాక్య భాగంలో మనం చూస్తున్నాం. సమూయేలు అంటున్నాడు, ఇంక నీతో నేను రాను అన్నాడు. నీతో కూడా రాను అన్నప్పుడు ఇక సౌలు రాజు ఏం చేశాడంటే, సమూయేలు కప్పుకునే ఒక దుప్పటి ఉంటుంది, ఆ దుప్పటి పట్టుకుంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు అని వెళ్ళాలని ఫోర్స్గా వెళ్ళాడు. దుప్పటి చినిగిపోయింది. సౌలు రాజా విను, నీకంటే ఉత్తమమైన వ్యక్తిని దేవుడు వెనుకున్నాడు. దేవుడిని విసర్జించాడు, వెళ్ళిపో. నీకంటే ఉత్తమమైన వ్యక్తిని దేవుడు వెనుకున్నాడు, నిన్ను విసర్జించడం, వెళ్ళిపో. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావని సౌలు రాజు సమూయేలు యొక్క దుప్పటిని పట్టుకున్నాడు. ఒక దుప్పటి ఉండేది కప్పుకొని ఆయన దగ్గర. పట్టుకున్నప్పుడు ఆ దుప్పటి చినిగిపోయింది. అయ్యో, ఇలాంటి వాడిని నేను రాజుగా అభిషేకించానని వేరుస్తూ రాత్రంతా పశ్చాత్తాపడి కోపావేశుడే ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇంకా చాలా అయ్యా నువ్వు ప్రార్థన చేయడం పాప, ఇంతకాలం ఆయన గురించి ప్రార్థన చేస్తావు. ఆయన లోబడటం లేదు, నీ ఆజ్ఞకు లోబడటం లేదు, నేను ఇచ్చిన ఆజ్ఞకు లోబడటం లేదు, విధేయత చూపించటం లేదు. అక్కడ ప్రారంభమైంది సౌలు జీవితంలో ఒక చేదు. మరొకసాట ఏమైందంటే, ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు వచ్చి అక్కడ యుద్ధంలో గొల్యాతును హతమార్చినప్పుడు పాటలు పాడారు స్త్రీలు. దావీదు 10,000 కొలది శత్రువులు హతమార్చారు, సౌలు 1,000 కొలది శత్రువులు హతమార్చిరే అని పాట పాడారంట. ఆ పాట ఆయనకి ఇనుసొంపుగా లేదు. పాట ఇనుసొంపుగా లేదు. ఆనాటి నుండి ఇసపు చూపు దావీదు మీద. అంతే, నెమ్మదిగా దేవుని ఎప్పుడైతే విసర్జించాడో, దేవుడు ఎప్పుడైతే సౌలుని విసర్జించాడో, సౌలు విచక్షణ శక్తిని కోల్పోయాడు, గ్రహింపు శక్తిని కోల్పోయాడు, విషయాలను గ్రహించే శక్తిని కోల్పోయాడు, ప్రేమతనం కోల్పోయాడు, కఠిన హృదయం వచ్చింది, అర్థం చేసుకున్న విషయాన్ని కోల్పోయాడు. చివరికి ఒకే ఒక గురి పెట్టుకున్నాడు. ఏం గురి పెట్టుకున్నాడు? రాగా నేను చర్చిలోకి ఎంటర్ కాగానే నా ధ్యాన సందేశం దావీదుని గురించి చెప్పాలి, దావీదు గురించే పాట ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫస్ట్ పాట ఏం పాట పాడారు? దావీదు దేవుని మార్గంలో నడిచానని పాట, అది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆహా, ఈరోజు నేను దావీదుని గురించి నేను ధ్యానించి వచ్చాను, వీళ్ళు పాట కూడా స్క్రీన్ లేచి ప్రాక్టీస్ చేస్తారు రాగానే. అక్కడ ఒక మాట ఉంటుంది, దావీదు దేవుని మార్గములో నడిచిన పాటలు ఉంటుంది. ఎక్కడ నడిచాడు? దేవుని మార్గములో నడిచాను. సౌలు దేవుని మార్గంలో నడిచాడా? తన సొంత మార్గంలో నడిచాడు. కనుక ఎలాగైనా దావీదును హతమార్చాలని ఎన్గేది అరణ్యములో ఉన్నప్పుడు వచ్చాడు. ఎక్కడ అంటే, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం. దావీదు ఎక్కడ ఉన్నాడు? జీపు అరణ్యంలో ఉన్నాడా? అక్కడికి వెళ్దాం. నాయతులో ఉన్నాడా? అక్కడికి వెళ్దాం. రామాలో ఉన్నాడా? అక్కడికి వెళ్దాం. 1000 మందిని తీసుకోవడం, ఒక్క వ్యక్తిని చంపడానికి వేల మందిని తీసుకుని వెళ్తున్నాడు. మరి దావీదు దొరికాడా? ఈయన రాజుగా ఉన్నాడు, సైన్యం ఉంది, రథాలు ఉన్నాయి, కావలసిన ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలకు పదును పెడుతున్నాడు. దొరికితే అలాగా ముక్కలు చేద్దాం దావీదును. కోపావేశుడై మండిపోతున్నాడు. దొరికితే చాలు అడుగుతున్నాడు, దావీదు కనపడ్డా నీకు? అది అక్కడ కనపడినాడు, అక్కడ కనపడ్డాడు అని చెప్తున్నారు. అక్కడికి వెళ్తేనే దొరకటం లేదు, అక్కడికి వెళ్తేనే దొరకటం లేదు. మరి దొరకకుండా ఉండడానికి కారణం దావీదులో ఉంటే నైపుణ్యతనా, జ్ఞానమా, వివేచన అంటే కాదు. అయ్యా, నువ్వు నాకు ఆశ్రయదుర్గం, ఆయన నన్ను ఎమ్మడిస్తున్నాడయ్యా నన్ను హతమార్చాలని, ఆయన నన్ను వెంటాడుతున్నాడయ్యా నన్ను హతమార్చాలని, నా ప్రాణం తీయాలని ప్రభువా ఒకే ఒక కక్షతో ఉన్నాడయ్యా. అలాంటి వ్యక్తి బారి నుండి నన్ను కాపాడయ్యా అని దేవుని దగ్గర ఈయన అడుగుతున్నాడు. నేనేం చేశానయ్యా? ఆయన పట్ల నాకు ఎలాంటి కోపం లేదయ్యా. చూడండి దేవుడు, ఏ రోజైతే మనకి ఇతర పట్ల కోపం వస్తుందో ఆ రోజు సంతోషం ఉండదు. మనసులో ఎవరి పట్లనైనా నీకు ఒక భావన వచ్చిందా, విరోధ భావం అంటారు దాన్ని, వచ్చింది, ఆ రోజు నీకు సంతోషం పోయింది. ఇందాక సంతోషం ఉండేది, ఏమైంది సంతోషం?
విరోధభావం వచ్చింది వారి పట్ల. ఎవరినైనా నీ హృదయంలో విరోధ భావన తెచ్చుకోకూడదు. ఎప్పుడు వస్తుంది? వారికి నీకేమైనా నష్టమైనా చేసిండాలా, మాటలతో నిన్ను గాయపరిచిండాలా, నిన్ను బాధ పెట్టిండాలా, లేకపోతే ఎక్కడెక్కడ నేను మోసగించిండాలా, వారిని బట్టి నీకు బాధ కలిగింటుంది. ఆ బాధ కూడా మనలో పెట్టుకోకూడదంట. ఆ విరోధ భావన మనలో పెట్టుకోకూడదంట. విరోధ భావన మనలో పెట్టుకుంటే వారితో మాట్లాడడం, పలకరించాం, ముఖం తిప్పుకుంటాం. ఒకవేళ వాళ్ళు వచ్చి మనతో మాట్లాడితే బాగున్నాను. ఏ వ్యక్తి పట్ల విరోధ భావన వచ్చిందంటే అది మనకే నష్టం. అందుకే ఎవరైనా మాటలు అంటే వారి మాటలు మనం తీసుకోకూడదు, వారి మాట వాళ్ళకి ఇచ్చేసేయాలి. కొందరు వచ్చి చెప్తారు, ఆ సిస్టర్ ఈ సిస్టర్ నీ గురించి మాట్లాడుతుంది, మీ బంధువులు మీ గురించి ఇలా మాట్లాడారు, ఈ విధంగా హీనంగా మాట్లాడారు అంటే వారి మాటలు వారికి అక్కడ అడ్డుకట్టేసినావంటే నీ హృదయంలోకి రాకుండా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. వారి మాటలను తీసుకుని హృదయంలో బాగా అల్మార్లో పెట్టుకున్నట్లు, బాగా బంగారు ఎత్తి పెట్టుకున్నట్టు లాకర్లో పెట్టుకుంటేవా వచ్చింది నీకు లేనిపోని సమస్య. అది రోజు అనుకుంటూ బాధపడుతుంటావు. నన్ను ఇట్లా అంటారా, నేను ఎందుకు అనాలా, వారు నేనేం అనలేదు కదా, వారి గురించి నేను పట్టించుకున్నానా, నన్ను ఎందుకు అనాలా, వాళ్ళు లాకర్లో పెట్టుకున్నావు. వాళ్ళు అన్న మాటలు లాకర్లో ఎవరు పెట్టుకోమన్నారు? ఎంత బాధ పెట్టిందంటే మా అత్తమ్మ భలే బాధ పెట్టింది, ఆ బాధ ఇప్పుడు అనుభవిస్తుందిలే. అరే అది అనకూడదంట. మనసులో ఇతరు శత్రువుకి ఏదైనా నష్టం జరిగితే మనం సంతోషిస్తుంది. సంతోషించకపోయినా మనసులో ఒక చిరునవ్వు నవ్వుకుంటాం. ఈయనకి విరోధ భావం వచ్చింది. దావీదు యథార్థంగా ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, నిర్దోషంగా ఉన్నాడు, సౌలుకి ఎలాంటి హాని తలపెట్టాలని ఏ కోశానా లేదు. పరిగెత్తుతున్నాడు. మరి దావీదుకు చేతగాకనా? ఈమె సింహాన్ని ఎలుగుబంటిని బట్టి లొంగ తీసుకొని వాటిని హతమార్చినట్టు ఈయన అంత ధైర్యం కలిగినటువంటి ఈయన సౌలు వెంటాడుతుంటే, ఏ ముసలోడ నన్ను వెంటాడుతున్నావు, నా సంగతి నీకు తెల్లా అని ఒకసారి తిరుగుబడితే ఎట్టుంటుంది? నా సంగతి నీకు తెల్లా, గొల్యాతుని ఎట్లా ఏం చేశావు నీకు తెల్లా, నా ఎంట పడుతున్నావు అని అన్నాడా? రాజా, నా ఎంట పడుతున్నావు నన్ను చంపటానికి, నీకేం చేశాను? నీ పట్ల నాకు ఎలాంటి ద్వేషభావం లేదయ్యా అని చెప్పి నేను అర్థం కదే. సౌలు రాజు దావీదును హతమార్చాలని ఎన్గేది అరణ్యంలో ఉన్నాడని తెలుసుకొని ఎన్ని వేల మందిని తీసుకున్నాడు ఒక వ్యక్తి కోసం? చూడండి 24వ అధ్యాయం చదువుదాం. 24వ అధ్యాయం. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకుని 3,000 మందిని ఒక్క వ్యక్తిని చంపడానికి ఎన్ని వేల మందిగా వచ్చింది? 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలా పర్వతాల మీద దావీదును అతని జనులు వెదుకుటకై బయలుదేరను. మార్గమున గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ కనపడింది. చూడండి, తటస్థించింది. ఈయన ఎదుగుతున్నాడు. దావీదెక్కడ? ఎన్ని వేల మందిని తీసుకున్నాడు? 3,000 మంది. ఆ గుహ దగ్గర రాగానే ఈయన కొంచెం అర్జెంట్ అనిపించింది. అర్జెంట్ అయింది. ఎవరికి? కొంచెం అర్జెంట్ అయింది. మీరందరూ బయట లోపల గుహలోకి పోతా అన్నాడు. మీకు అర్థమైపోయింది అనుకుంటా. అందులో సౌలు శంఖాని వృత్తికి పోగా కొంచెం అర్జెంట్ అయింది ఆయనకు. సైన్యం బయట ఉంది, గుహ బయట పెట్టాడు, లోపలికి వెళ్ళాడు. దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఆ గుహ లోపల భాగంలో ఉన్నారు. ఈయన ఎక్కడొచ్చాడు? శంఖాని. అర్జెంట్ అయింది, తప్పదు. ఇంకా అర్జెంట్ అయినప్పుడు ఇంకా తప్పదు. అక్కడ ఏదో గుహ ఉంది, గుహలోకి వెళ్ళిపోయాడు. గుహలో ఎవరు ఉన్నారు? దావీదును అతని జనులు ఉన్నారు. వాళ్ళు జనులు చేశారు. అంటే దావీదు దగ్గర జనులు ఎలాంటి వాళ్ళు తెలుసా? మీరు దేవుని వాక్యంలో చూస్తే దేవులరా 22వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. 22వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దావీదు అక్కడ
అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గృహములో తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ అతని సంగతి విని అతని ఎద్దుకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారును అప్పులు చేసుకుని వారందరూ అసమాధానంగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండ్రి. ఎంతమంది అంట? 400 మంది. ఆయనే బాధలో ఉన్నాడు. ఆ గుహలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలాంటి వ్యక్తులు? డబ్బుండి వచ్చారా? ఏ కష్టం లేకుండా వచ్చినారా? గుహలో ఎందుకు దాక్కుంటారు? వారికి అధిపతినా? ఎన్ని వందల మంది? 400 మంది. రకాలు 400 మంది ఎలాంటి రకాల బాధలుతున్నారు వాళ్ళు? అప్పులు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? అసమాధానంగా ఉన్నారా? ఈయనే పారిపోతుంటే వీరందరికీ అయినా అధిపతి అయ్యాడైనా. ఎందుకు అధిపతి అయ్యాడంటే వారి బాధలను, వారి అసమాధానాన్ని, వారి కష్టాన్ని అర్థం చేసుకునే వ్యక్తి కనుక ఆయన నాయకుడు అయ్యాడు. ఆ 400 మంది విద్యశూరులుగా చేశాడు. 300 మందిని విద్యశూరులుగా చేశాడు ఆయన. 24వ అధ్యాయంలో మనం చదువుకున్న ప్రకారం ఆ 400 మంది ఆ గుహలో ఉన్నారు. ఇప్పుడు సౌలు యొక్క ఉద్దేశం ఏమిటి? దావీదును హతమార్చాలని. ఇప్పుడు దావీదు దగ్గరికే సౌలు పోయినప్పుడు దావీదు ఏం చేయాలా? మీ ఉద్దేశ ప్రకారం దావీదు స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? గుహలో ఇప్పుడు లోపల రావడం కాదు, అడుగు పెడుతున్నాగానే ఏం చేస్తారు? ఎగిరి దూకుతారు ఎలుగుబంటిలాగా. అయిపోయి టైం దొరికింది, మనకు ఛాన్స్ దొరికింది, ఇప్పుడు దొరికితే మళ్ళీ దొరకదని. ఇప్పుడు ఛాన్స్ దొరకకపోతే మళ్ళీ ఛాన్స్ దొరకదు, శత్రు మన దగ్గరికి వచ్చేసాడు అని. అక్కడున్నటువంటి 400 మంది కూడా దావీదుతో ఒక మాట అన్నారు. ఏమన్నారో తెలుసా? అద్భుతమైన మాట అన్నారు. జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయి, నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చనని అతనితో అనగా, ఇది టైం, నీ శత్రువు నీ చేతికి అప్పగించునని దేవుడు చెప్పిన దినం. దేవుడు చెప్పాడు కదా, నీ శత్రువును దేవుడు నీ చేతికి అప్పగిస్తాడని. ఈ దినమే చూసుకో, ఇది దేవుడి చిత్తమే, ఇది దేవుని చిత్తం. నీ శత్రువు దగ్గరికి వచ్చేసాడు, దేవుడే పంపించాడు నీ దగ్గరికి. కానీ నీ దృష్టికి ఏదైతే ఇష్టం అది చేయి అన్నారు. వారి 400 మంది మాట మాట్లాడుతున్న ఒక్కడే ఉన్నటువంటి దావీదు వారి మాటకి ఏకీపించాడా? ఈయన అర్జెంటుకి ఏదో వెళ్ళాడు, అక్కడే దావీదు ఉన్నాడు, అక్కడే జనాలు ఉన్నారని తెలుసా? తెలియదు. ఇక్కడ గమనించాలి, దేవుడు దావీదు యొక్క పేషెన్స్, ఓర్పును పరీక్షిస్తున్నాడు. ఫోన్ చేశారు, అక్కడి వారు ఫోన్ చేశారు, నిన్ను కోప్పడుతూ వారిని తిట్టాలనిపిస్తుంది, గట్టిగా మాట్లాడాలనిపిస్తుంది. దేవుడు చెప్తున్నాడు, పేషెన్స్ ఉండు అని నీతో చెప్తున్నాడు. పేషెన్స్గా ఉంటావా, తిరిగి గట్టిగా అరుస్తావా? ఇక్కడ ఈ పరీక్ష ఏంటంటే, శత్రువును నీ రాజ్యాన్ని, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటకు నేను ఏర్పరచుకొని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ రాజు ప్రాణం తీయమని దేవుడు చెప్పలే. సౌలు రాజును హతమార్చని దేవుడు మాట ఇలే, ఆ మాట ఇలే. పేషెన్స్ చూడండి. ఒక శత్రువు వెంటాడుతున్నాడు, చంపడానికి వచ్చాడు, సౌలు చంపడానికి వచ్చాడు దావీదును. మరి దావీదు ఎలా ఓర్చుకోగలిగాడు? ఒక్కసారి ఆలోచించండి. ఆ ఓర్పు ఎంత చూడండి. ఓర్పు అంట గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుందంట. పే అధికారి కోప్పడితంట సహనంతో ఉండాలంట. అలా ఉంటేనే ఉద్యోగాన్ని కాపాడుకుంటాడు. అలా ఉద్యోగం కాపాడుకోవాలంటే ఓర్పుతో ఉండాలి. పే అధికారి కోప్పడని అధికారి మీద మనం కోపం పెట్టుకుంటే ఉద్యోగానికి రిజైన్ ఇవ్వాల్సి వస్తుంది. రిజైన్ ఇస్తే కుటుంబం సఫర్ అవుతుంది. ఇదిగో దేవుడే ఆ శత్రువు నీ దగ్గరికి రప్పించాడు. ఇది దినం, ఏర్పాటు చేసిన దినం. నీ దృష్టికి ఏదో చెప్పు, మేము చూస్తాం ఆ పని అంటే దావీదు ఏం చేయాలి? అవును కరెక్టే, నా దగ్గరికే పంపించాడు,
అని అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందిన వాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చెయ్యను. చాలు, ఒక్కటే ఒక మాట అంటున్నాడు. ఈ సౌలు రాజును అభిషేకించినది సమూయేలే, దావీదును అభిషేకించినది సమూయేలే. దేవుని యొక్క అభిషేకము సమూయేలు మీద, సౌలు మీద ఉంది గనక అభిషేకం పొందినటువంటి ఈ సౌలు రాజును ఏమి చేయను అన్నాడు. కత్తి తీసుకొని దగ్గరికి వచ్చాడు. సోయి లేకుండా ఉన్నాడా? కోస్తున్నప్పుడు అన్న శబ్దం అన్న వస్తుందా లేదా? కత్తితో కోస్తున్నప్పుడు వస్త్రా అనే శబ్దం అన్న వస్తుందా లేదా? వెనక వైపుకి వచ్చి ఏం చేశాడు? కత్తి తీసుకొని వస్త్రపు చెంగును ఇటన్నా చూడాలి కదా. సోయ లేకుండా ఉన్నాడు. వస్త్రపు చెంగు కోస్తున్నప్పుడు ఈయన మరి దుప్పటి పట్టుకున్నప్పుడు అప్పుడు అర్థం కాలే. అభిషేకించేటువంటి సమూయేలుకు దుప్పటి చింపినాడా లేదా? ఈయన చింపినాడా లేదా? అక్కడ చింపాడు కనుక ఇప్పుడు వస్త్రం కోయించుకుంటున్నాడు. ఏమి తితే అది కోయాలనా లేదా? ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు, ప్రవక్త వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ప్రాధేయపడు, అంతేగా నువ్వు ఎక్కడ పోతావు అని దుప్పటి పట్టుకుంటే ఎట్లయితుంది? ఆయన ఎదిలించుకొని వెళ్ళిపోవాలని చూశాడు, దుప్పటి జరిగిపోయింది. అక్కడ దుప్పటి చింపినందుకు ఇక్కడికి ఏం చేస్తున్నాడు? తను ధరించిన వస్త్రాన్ని కోయించుకుంటున్నాడు. బయట సైన్యం ఉంది, ఏవి లోపలికి పోయి ఇంకా రాకపోయినైనా ఎంతసేపు అయినా ఆయన బయట సైన్యం కాచుకొని ఉన్నారు. ఒకవేళ దగ్గరికి వచ్చినప్పుడు కత్తి తీసుకొని వస్త్రం కోస్తున్నప్పుడు మిడకాయ మీదకి పోయితే, తల మీదకి పోతే కోపం పట్టుకోలేక ఎంత పేషెన్స్. ఆ గుహ బయటకు వచ్చిన తర్వాత సౌలు రాజు దావీదు దూరంగా నిలబడి, రాజా నీ వస్త్రం చూడు, నీ ఎనుగు బాగు వచ్చి నేను కోశాను చూడు. నువ్వు చంపడానికి వచ్చావు, చూడు నీ వస్త్రపు చెంగు నేను కోశాను, నా దగ్గర ఉంది. చదువుదాం దేవుని బిడ్డలారా వాక్యాన్ని. 9వ వచనం. యెహోవాను బట్టి 9వ వచనం. సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? చెప్తున్నాడు, మంది మాట వింటున్నాడు, సాటి మాటలు వింటున్నాడు బాగా. జనులు నీకు నేను కీడు చేస్తానని చెప్తున్నారు కదా, వారి మాటలు ఎందుకు వింటావు? వాస్తవం తెలుసుకోకుండా. వాస్తవం తెలియకపోతే అపార్థాలు వస్తాయి. వాస్తవం ఎప్పుడైనా తెలిసి మాట్లాడాలంటారు, అది వింటుంటాం కానీ మనం ఇదేద్దాం. ఈయన అంటున్నాడు, జనులు నేను నిన్ను కీడు చేస్తానని జనులు చెప్తున్నారు నీకు, ఆ జనుల మాట నువ్వెందుకు వింటావు? నువ్వెందుకు వింటావు? విన్నామా మనం ఎవరో చెప్పిన మాటలు? ఆ పక్కింటి ఆమె చెప్తుంది, ఆమె నీ గురించి ఇట్లా అనిందని. ఆమె అనిందో లేదో మనకేం తెలుసు? వెంటనే ఆమెతో మాట్లాడడం కోపంగా చూస్తుంటాం. ఆమెకు అర్థం కాదు, నేను ఎందుకు ఈ సిస్టర్ నా విధంగా కోపం చూస్తుంది, ఆ బ్రదర్ నా కోపం చూస్తున్నాడని. అపార్థాలు అవి. వాస్తవాలు తెలియకుండా మనం విని ఇతరుల పట్ల మనం విరోధభావం పెంచుకుంటే మనకే నష్టం. రాజా నన్ను చంపడానికి వచ్చావు, జనుల మాట విని నన్ను చంపడానికి వచ్చావు, ఆలోచించుము. దినమున యెహోవా నిన్ను ఎలాగూ గృహంలో నా చేతికి అప్పగించును. చూడు, ఆలోచించు. దేవుడు నా చేతికి అప్పగించాడా లేదా? అది నీ కళ్ళారా చూచితివే. జాగ్రత్తగా వినండి దేవులారా, ఎప్పుడైనా గమనించండి. మనం యథార్థంగా నడుచుకుంటే దేవుడు వారిని మనకు అప్పగిస్తాడు. సీక్రెట్ ఇది, అంతే. నువ్వు నడుచుకుంటూ పోతాను అంతే, తీసుకొచ్చి పెడతాను చేతిలో. అప్పుడు దేవుని స్వభావంతో వారి పట్లను ప్రవర్తించాలి. నీ పని నువ్వు చేసుకుంటూ పోతుండు, వారిని తీసుకొని నీ చేతిలో పడేస్తాడు. అంటే వారిని చేతిలో పడేసినప్పుడు వారిని ఇష్టం వచ్చినట్టు వారిని నిందించి బాధ పెట్టిన కాదు, ప్రేమించి వారిని ఆదరించి బలపరచాలి. దావీదు చేసిన పని అదే. ఎప్పటికైనా కానీ కీడును కీడు చేత జయిస్తే అది జయం కాదు, కీడును మేలు చేత జయించడం అది జయం. పగ తీర్చుకోవడానికి మనం పగ తీర్చుకుంటే ఎంత పగ తీర్చుకోవడానికి అవకాశం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. అలా అని కోపంతో వారి పగ తీర్చుకొని అడగడం కాదు, అది నా పని కాదు అన్నాడు.
ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించునో అది నువ్వు కళ్ళారు చూస్తే, కళ్ళారు చూసినావు కదా, కనపడలేదా? కళ్ళారు చూసినావు కదా. ఈ దినమున నిన్ను గుహలో దేవుడు నా చేతికి ఏ విధంగా అప్పగించాడు నువ్వు కళ్ళారా చూసావే. నీకు అర్థం కావడం లేదా? నువ్వు కళ్ళారా చూసావు కదా, నీకు అర్థం కాలే ఆయన అంటే అప్పుడప్పుడు నువ్వు కళ్ళారా చూసినావా ఆయన సంగతి? ఆయన ఎలాంటి వాడు, ఆయన కళ్ళారా చూసినావు కదా, చూసి మోసపోయావా మరలా అని చెప్తుంటారు మనకు. ఇదో బోధ. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందిన వాడు గనుక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పి తిని. ఆ గుహలో ఉన్నవారు కొంతమంది చంపండి మేము చంపుతామంటే వారు అడ్డుపడ్డాడంట. చంపొద్దు చంపొద్దంటే అని 400 మంది ఊరుకుంటారా? కంట్రోల్ చేస్తారా? దావీదులాగా అంత సహనంతో ప్రేమతో ఉండే వాళ్ళు ఉంటారా? కోపిస్తులు ఉంటారు. తిరగలేక అల్లాడిపోతున్నాం ఈయనతో, జీపు అరణ్యానికి రామాకు నాయోతుకు అక్కడ ఇక్కడ పరిగెత్తలేకున్నాం, ఏంది ఈ బాధ అంతా ఒకటే బాధ, పోతుంది పీడ అని ఖడ్గం తీసుకుని ఒక వ్యక్తి, కోపంగా ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి ముందుకు వస్తే ఆపడం ఎంత సాధ్యం? అసాధ్యం, కష్టం. 400 మంది వాళ్ళలో కోపిస్తుంటాడు. ఈయనకు తెలియతే ఈయన చాలా ఓర్పుతో సహనంతో ఉంటాడు. ఈయనతో పాటు మనం ఇట్లుంటే మనం బాధపడతాం. ఆయన కత్తి తీసుకుని ముందుకు వస్తే వారి అడ్డుపడ్డాడంట. ఈ దినం నిన్ను కూడా నేను చంపాను. ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనక నా ఏలిన వాడిని చంప నిన్ను చెప్పి తిని. చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని. ఇదిగో నిన్ను చంపకునే నీ వస్త్రపు చెంగు మాత్రమే. ఏమో ఒక చిన్న కోస్తూ కొంచెం కుతికే మీదకి పోతే మనసు మారిందనుకో, మనసు మారిందనుకో. చూడు ఎంత నియంత్రణలో ఉన్నాడు, ఎంత కంట్రోల్లో ఉన్నాడో, ఎంత ఓర్పులో ఉన్నాడు, ఎంత సహనంలో ఉన్నాడో. అవకాశం వచ్చినా దావీదుని దేవుడు పరీక్షించాడు. శత్రువుని తీసుకొస్తే ఏమైనా శత్రువు ఏమైనా చేస్తాడా అని దేవుడు పరీక్షించాడు. ఫెయిత్ను పరీక్షించాడు, సహనాన్ని పరీక్షించాడు, ఓర్పును పరీక్షించాడు. నా మార్గంలో నా యొక్క ఆజ్ఞలు పాటిస్తాడా లేదని పరీక్షించాడు. ఆ పరీక్షకు దేవుని స్వభావంతోనే నడుచుకున్నాడు. ఎప్పుడైనా దేవులరా దేవుని స్వభావంతో నడుచుకుంటే 100% నీకు విజయమే పో. దేవుని స్వభావంతో నడుచుకుంటే 100% జయం ఉంటుంది. 100% 100 ఫోల్డ్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఇదిగో వస్త్రపు చెంగు. ఏం చేస్తా? అప్పుడు ఈయన ఏమంటాడు తెలుసా? సౌలురాజు ఏమంటాడు దేవుడా? 17 యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి ఒక శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపియునా? ఇవన్నీ తెలిసి నాకు, ఇవన్నీ తెలుసు. బుద్ధి నీతి ఎంత తెలిసి నాకు. నీతి తెలిసి మరి ఎందుకు చేస్తున్నాడు ఈయన? ఏమంటున్నాడు? ఇది సౌలు చెప్తున్న మాటలు. ఏమంటున్నాడు సౌలు? యెహోవా నన్ను నీ చేతికి అప్పంపగా నన్ను చంపగా ఇడిచినందుకు ఈ దినమున నీవు నాకు అపకారమునకు ఉపకారము చేసిన వాడై నాడెల నీకున్న ఉపకార బుద్ధిని ఎల్లడి చేసేది గనక నీవు నాకంటే నీతిపరుడవు. ఎన్నున్నాయి దీంట్లో? ఒకనికి తన శత్రువు దొరికినడలా మేలు చేసి పంపివేయినా. దీనికి మనమే జవాబు చెప్పాలా. ఈ దినమున దేవుడు నన్ను నీ చేతికి అప్పగించాడు, నేను చేసిన అపకారానికి ఉపకారం చేశావు. దావీదున్నటువంటి గొప్ప గుణం ఏంటి? అపకారానికి ఉపకారం. మనం వింటుంటాం అపకారానికి ఉపకారం. ఉపకారం చేయగలుగుతామా? ఇది ఎక్కడైతే పాస్టర్ గారు మన శాతం ఏడైతే మన శాతం అవుతుంది? ఎక్కడవుతుంది? అపకారానికి ఉపకారం చేశావు. ఇంకేమన్నాడు? శత్రువు దొరికితే మేలు చేసి పంపివేనా.
నువ్వు శత్రువుకు దొరికినా కానీ మేలు చేసి పంపుతున్నావు. నాకంటే నువ్వు నీతిపరుడు అయ్యా, అయితే నాతో నిబంధన చేయి. ఒకవేళ నేను చనిపోయినా నా సంతతికి ఏ హాని చేయవని నాతో ఒక భార్య అగ్రిమెంట్ చేయంటే పాపం అగ్రిమెంట్ చేస్తాడు. అక్కడ కూడా నేను చేయను అన్నాడా? నేను చేయను అని అన్నాడా? దావీదు మహారాజు, దావీదు ఇంకా రాజు కాలేదు అప్పటికి. అంటే దీన్ని బట్టి దావీదులో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటిది ఏమిటరా? మనము అనుదిన జీవితంలో మనం నడుచుకున్న విధానములో ఎలాంటి యాటిట్యూడ్తో, ఎలాంటి భావనతో, ఎలాంటి స్వభావంతో, ఎలాంటి గుణముతో నడుచుకుంటున్నాం? ఉపకార బుద్ధి, సహనముతో ఉన్నటువంటి గుణము, మేలు చేసే స్వభావము, ఓర్చుకునే స్వభావము, దేవుని మీద ఆధారపడే స్వభావము, ఇవి మనకున్నాయా? వాక్యం ఎందుకంటే ఇది మనం బోధిస్తుంది, ఇలా నడుచుకోవాలని, ఇలా నడుచుకోవాలని బోధిస్తుంది. చెప్తూ దేవుడరా అంటాడు 20వ వచనంలో, నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు ఇశ్రాయేళ్ల రాజ్యం నీకు స్థిరపరచబడి ఉన్నదనియు నాకు తెలియను. నిశ్చయముగా నువ్వు రాజు వగుదు అని ఎవరంటున్నారు? సౌలు రాజే అన్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇంతటితో ఆగాక ఆయన మరలా దాడి చేశాడు. ఇన్ని మీతి మాటలు మాట్లాడినాడు, ఆగిపోవచ్చా? అయ్యో, నన్ను వస్త్రాన్ని కోసుకున్నప్పుడు అప్పుడన్నా బుద్ధి వచ్చిండాలనా? నా చేత కావడం లేదు, నా ప్రయత్నాలు ఏవి సఫలం కావటం లేదు, ఏవి సక్సెస్ కావటం లేదు, పోయినప్పుడు అతని చేతిలోనే పడుతున్నానని ఇంకొక చోటికి సైన్యాన్ని తీసుకొని మరొక చోటికి వెళ్ళాడు. అక్కడ పోయి నిద్రపోయినాడు. ఇక్కడన్నా అర్జెంటుగా వచ్చాడు గుహలోకి, అక్కడ పోయి పండుగ నిద్రపోతాడు. నిద్రపోయినాడు చచ్చిపోయినాడు ఒకడే అంటారు. సైన్యం అంతా నిద్రపోయిందంట. పని ఇంత వస్త్రం కోయించుకున్న తర్వాతనన్నా కొంచెం తెలివితేటలు రావాలన్నా సౌలు రాజుకు? ఇది దేవుడే ఆయన పక్షాన్ని ఉన్నాడు. నా ప్లాన్లు ఏవి సక్సెస్ కావటం లేదు, ఎందుకు వచ్చింది? ఇంకా నేను ఇంతటితో మేము నా కుటిల ప్రయత్నాలు లేకపోతే నేను చేసేటువంటి కుట్ర ప్రయత్నాలు మానుకుందాం అని అనుకున్నాడా? అనుకోలే. అనుకోకుండా ఇంకోసాటికి వెళ్ళాడు దేవుడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 7వ ఇక్కడ నుండి మన నెమ్మదిగా చదివి ముగిస్తాను దేవుడు. హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా. ఆసక్తిగా వింటున్నారా? మన జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతున్నాను దేవుడు. వాక్యం ఎప్పటికీ ప్రయోజనకరమే, ఎందుకుండదు? దేవుడు 7వ వచనం, దావీదును అభిషేయును రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవచ్చుండెను. అంటే ఏం చేశారు? ఆ వచనాలు 26వ అధ్యాయం తర్వాత మీరు చదవండి. ఇక్కడ దావీదును అభిషేయును రాత్రి వేళ జనుల దగ్గరికి పోగా సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈట అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరు జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. చాలు దేవుని బిడ్డలారా, అభిషేయి యొక్క దావీదు ఆ యొక్క దండు దగ్గరికి వెళ్తే సౌలు రాజు యొక్క సేనాధిపతి ఎవరు? అబ్నేరు జనులందరూ కూడా అతని చుట్టూ పండుకున్నారని నిద్రపోయినారు వీళ్ళందరూ కూడా. మరి ఒక్కరైనా మేలుకోవచ్చు కదా? సౌలు తల దగ్గర ఏముంది? వీట పాతి ఉంది, పక్కనే వీట నీళ్ళ బుడ్డి ఉంది. దావీదు అభిషేక్ ఇద్దరు వెళ్ళారు. ఏమి వచ్చి ఇద్దరు పోయినారే వీళ్ళిద్దరు, అందరూ ఎవరు మేలుకోలేదా? అందరూ గాడ్ నిద్రలు ఉన్నారంట, ఒక్కరు మేలుకోలేదంట. ఛాన్స్ మంచిదేనా? సౌలు తల దగ్గరే ఉంది ఈట. ఛాన్స్ ఎలాంటిది? అభిషేయి దావీదు ఆ దండు దగ్గరికి వచ్చినప్పుడు అభిషేక్ మాట అన్నాడు, అది చదువుదాం. అభిషేక్ దావీదుతో దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను. రెండోసారి దేవుడు, వినండి 8వ వచనం, అప్పుడు అభిషేక్ దావీదు దేవుడు ఈ దినమున నీ శత్రునికి అప్పగించెను. కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక పోటు పొడిచి ఏం చేస్తారంట? నేను అతనిని భూమికి నాటెదను. ఒక ఈటతో ఒక పోటు పొడిచి భూమికి నాటివేదు, భూమి నాటుతానంటున్నాడు. ఒక దెబ్బతోనే పరిష్కారం చేతుననగా, ఒకే ఒక దెబ్బతో పరిష్కారం. ఏంటి ఈ బాధ నీకు? జీవితకాలం అంతా ఈ బాధ.
అయితే చేద్దామంటావు అయితే అని అన్నాడా? ఆ బాధ ఉంది ఆయనకు, పరిష్కారం వస్తే మంచిదే, అలా చేద్దామంటావా అన్నాడా? దావీదు నీవు అతన్ని చంపకూడదు. అబ్బో, ఏం ఓర్పు ఈయనకు! ఇది నేను చదువుతున్నప్పుడే నా ఓర్పు నేను పరీక్షించుకున్నా. ప్రభువా, ఎట్లా వచ్చింది నాయన ఆయనకు అంత ఓర్పు! ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేస్తా. చూడు నా మాటను. అభిషేక్ అంటున్నాడు, సెరియా కుమారులు వాళ్ళ సిస్టర్స్ పిల్లలే. ఏంది మా ఇన్ని రోజులు కష్టపడతావు? ఒక దెబ్బతోనే పరిష్కారం చేస్తా. అందరూ నిద్రపోతున్నారు, ఒక్కరనే మెలుకోవచ్చు. వీళ్ళు మాట్లాడుతుంటే ఒక్కరైనా మెలుకోవచ్చు, ఇట్టనే గిరుకోవచ్చు కదా. ఏం మెలుకున్నాడు? ఒక్కడ కథ లేదంట, చచ్చినలాగా పడిపోయారంట. ఎందుకంటే దేవుడు వారికి గాఢ నిద్ర కలగజేశాడంట. దేవుడే వారికి గాఢ నిద్ర కలగజేశాడంట. చదవండి. దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నందిన వాడిని చంపి నిర్దోషి అగినట్టు ఎవరికి సాధ్యము? ఏందయ్యా ఇప్పుడు ఇదే మాట చెప్తావు? యెహోవా చేత అభిషేకించిన వాడిని నేను చంపనంటావు. అక్కడ దొరికితే అక్కడ వద్దన్నావు, ఇక్కడ దొరికితే ఇక్కడ వద్దన్నావు. యెహోవా జీవము తోడు. యెహోవా అభిషేకం అంటే దైవజనులు ఎవరినైనా మీరు ఏ మాట అనొద్దు, అనాకండి. వాళ్ళ లెక్క వాళ్ళది, మన లెక్క మంది. మన లెక్క మంది, వాళ్ళ లెక్క వాళ్ళది. మీ లెక్క ఒక వంతు అయితే మా లెక్క రెండొంతలు. మీది ఒకంత ఉంటుంది, మాది రెండొంతలు. దైవజనులు ఎలాంటి దైవజనులు అయినా పని మనం విమర్శించకూడదు, పని ఒక మాట మనం అనకూడదు. అది మన పని కాదు. ఎవరు ఎవరేంటి ఎలాంటి బలహీన దైవజనులైనా కానీ అది మన పని కాదు. తర్వాత మన ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఇతరుల గురించి, ఇతర కుటుంబాల గురించి మాట్లాడుకుంటూ నవ్వకూడదు. అది భయంకరమైన విషయం. కుటుంబంలో కూర్చున్నాం, పలాని కుటుంబాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ హేళనగా మాట్లాడుతూ వాళ్ళని క్రిటిసైజం చేస్తూ వారి లోపాలను ఎత్తి మనం మాట్లాడకూడదు. నెవర్ స్పీక్. వారి గురించి ఎప్పుడు మాట్లాడకూడదు. అది అవసరం లేదు మనకని చెప్పాలి కుటుంబంలో. రైట్, చదవండి. ఏం లేదు. యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకం నొందిన వారిని నేను చంపను, అలాగున నేను చెయ్యకూడదు. ఏమంటున్నాడు దేవుడరా? ఏమంటున్నాడు? ఎలాంటి జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు? అభిషేక్ ఏం మాట్లాడాడు? దావీదు ఏం మాట్లాడుతున్నాడు? చూడండి ఏం మాట్లాడుతున్నాడంటే, ఏమంటాడంటే యెహోవా జీవము తోడు, యెహోవే అతని మొత్తును. దేవుడే అతనికి చేస్తాడు, తిరిగి తీస్తాడు, నేను ఎందుకు పని చేయాలి అంటూ ఒక మాట అన్నాడు. రెండో మాట ఏమన్నాడు? అతడు అపాయం వల్ల చచ్చును. ఒకవేళ అపాయం వల్ల చనిపోతాడేమో, యుద్ధం వలన నశించును. యుద్ధం వలనే చనిపోయాడు. యెహోవా చేత అభిషేకం నొందిన వారిని నేను చంపాను. దావీదు ఈ మాట అన్నాడో ఆ మాటే తన జీవితంలో సౌలు జీవితంలో నెరవేరింది. యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ యొక్క సున్నితులైనటువంటి ఇల్లు చేతులు ఎందుకు చనిపోవాలని తన ఆయుధం మీద తానే ఆని చనిపోయే టైంలో, చివరి టైంలో ఒక అమాలీకుడు వచ్చి అతను హతమారుస్తాడు. బాధలో ఉన్నాను, నేను ప్రాణం పోకుండా ఉంది, నన్ను చంపమంటే అతడు వచ్చి చంపుతాడు. చివరికి దేవులరా ఏమీ హాని చేయకుండా ఆ ఈట తీసుకొని నీళ్ళ బిడ్డ తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళి దూరంగా నిలిచి, రాజా, ఓ అబ్నేరు, నీ యజమానికి ఎందుకు నువ్వు కాపుదల ఉండలేకపోతేవి? చూడు, నీళ్ళ బుడ్డి ఎక్కడుందో, ఈట ఎక్కడుందో చూడమని. అప్పుడు అందరు దిగ్గులేసా, ఎప్పుడు ఇచ్చారు? దేవుని బిడ్డలారా, అప్పుడు అంటాడు దావీదు, ఒక్క మాట అంటాడు దేవులారా. ఆ మాట చదివి నేను ముగిస్తాను, టైం అయిపోతుంది. ఎందుకంటే దూరంగా నిలిచి తర్వాత 16వ వచనం చదువుదాం. నీ ప్రవర్తనను, అంటే అబ్నేరు గురించి అంటాడు. నీ ప్రవర్తన అనుకూలం కాదు, శిక్షకు పాత్రుడే. యెహోవా చేత అభిషేకం నొందిన వారిని ఏలిమి వారిని నీవు రక్షకుముగా ఉండలేదు. యెహోవా జీవము తోడు, మరణ శిక్షకు పాత్రుడు. రాజు యొక్క ఈట ఎక్కడనున్నదో చూడుము, అతని తలగడ యొద్దనున్న నీ నీళ్ల బుడ్డి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లను, నా ఏలినవాడా, నా రాజా,
నా స్వరమే నా ఏలినవాడా తన దాసుని ఇలాగే ఎందుకు తరుముచున్నాడు? నేనేం చేసి తిని నా వలన ఏ కీడు నీకు సంభవించను? ఎలాంటి ప్రశ్నలు సంధించాడు చూడండి. యథార్థవంతుడు అలా ప్రశ్నలు సంధిస్తాడు. రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతి పరచవచ్చు. చూడు ఎంతవరకు మాట్లాడాడో. పవర్ఫుల్ మాటలు మాట్లాడు. శక్తిమంతుడు దేవుడే నిన్ను పంపించాడంటే ఆ దేవునికి నైవేద్యం చేసి ప్రార్థన చేసి ఆ దేవుని శాంతపరుస్తున్నాను. అయితే నరులు ఎవరైనాను నిన్ను ప్రేరేపించి వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి. తర్వాత 23వ వచనం చదువుదాం. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయను. ఏమంటున్నాడు? ఎవరిని ఆశపడుతున్నాడేనా? దేవుడు నా విశ్వాస్యతను నా నీతిని చూసి నాకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఎక్కడ ఆశించాడు? దేవుని సన్నిధి. ఇవి సౌల్లో కనపడ్డాయా? నా నీతి నా విశ్వాసం అని ఎప్పుడైనా కనపడ్డాయా? అదే అంటున్నాడు. ఏమంటాడు? నా నీతిని నా విశ్వాసతను చూసి ప్రతిఫలము దయచేను. దేవుళ్ళరా, మన నీతి అంటే శాస్త్రీయ నీతి పరిశీలన నీతి కాదు. దేవుడు మన నీతిమంతులుగా చేశాడు. మన నీతిమంతులుగా మనం నడుచుకుంటే, యథార్థంగా నడుచుకుంటే దానికి కావాల్సిన ఫలితం దేవుడు ఇస్తాడు. దావీదు ఆ రీతిగా నడుచుకున్నాడు కనుకనే యథార్థంగా చెప్పగలం, నా నీతి నా విశ్వాసతకు తగిన ఫలము ప్రతిఫలం దేవుడే ఇస్తాడని ధైర్యంగా బల్లా గుద్ది చెప్తున్నట్టు ఉంది. అలా మనం చేయాలి. దేవుళ్ళరా, చిత్తగించుము. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిట్లో నుండి నన్ను రక్షించును గాక. చాలా అద్భుతమైన వాక్యం. దేవుళ్ళు 24 వచనం అందరూ చూడాలి. అది అండర్లైన్ కూడా మీరు చేయాలి. దీంతో నేను ముగిస్తాను ఈ వాక్యం చేత. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున. అంటే సౌలు యొక్క ప్రాణాన్ని దావీదు రాజు ఏ విధంగా భావించాడు? ఘనమైనదిగా భావించాడు. ఆయన రాజు, అభిషేకము నొందినవాడు, ఆయనకి ఏ కీడు తగలకూడదు అని అలాగా తన ప్రాణాన్ని ఒక ఘనంగా ఎంచాడంట. శత్రువు యొక్క ప్రాణాన్ని ఘనంగా ఎంచుకుంటామా? ఎప్పుడు పోతాడా అనుకుంటాం, కానీ ఎప్పుడు బాగపోయిన వీడు ఘనముగా ఎంచినందున దేవుడు యెహోవా నా ప్రాణము తన దృష్టికి ఘనముగా ఎంచి. మన ఇతరుల యొక్క ప్రాణాన్ని ఘనముగా ఎంచితే మన ప్రాణాన్ని కూడా ఇతరులకు ఏదైనా బాధ కలిగి ప్రార్థన చేయమని చెప్తారు. వాళ్ళు ప్రార్థన చేసినట్టు మనం ప్రార్థన చేయగలుగుతామా? అది మనకొస్తే ప్రభా ఇంకా ఆదివారం నైనా మందిరానికి తప్పనిసరిగా వస్తాను ప్రభా అంటామా లేదా? ఎప్పుడు మన ప్రాణానికి ఏదైనా అయితే, అది ఇతరులకు ప్రాణానికి ఏదైనా అయితే ప్రేమతో ప్రభా వారి కోసం ప్రార్థన చేసే మనసు అని మనం ప్రార్థన చేయగలుగుతామా? అది మన ప్రాణానికి వచ్చి మన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. ఇతరుల యొక్క ప్రాణము, వారి ప్రాణాన్ని మనం మన దృష్టికి ఎట్టుండాలి? ఘనంగా ఉండాలి. మన ప్రాణం కూడా దేవుని దృష్టికి ఎలా ఉంటుంది? ఘనంగా ఉంటుంది. కనుక దేవుడరా, దావీదులో భక్తులు ఉన్నటువంటి గుణగణాలు చాలా ఉన్నతమైనవి. దేవుడు చాలా ఉన్నతమైనవి. దేవుడరా, దేవుడు మనల్ని నడిపిస్తూ అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ సంవత్సరంలో బైబిల్ చాలా శ్రద్ధగా ధ్యానించండి, ప్రార్థన చేయండి. దేవుడు వాక్యం దీవించిన కాక. ఆమె